Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. గూస్ బంప్స్ ఒక పర్టికులర్ మూవీలోని పర్టికులర్ సీన్కి మనం చూసినప్పుడు ఆ ఎమోషన్ అండ్ ఆ సీన్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆ గూస్ బంప్స్ మూమెంట్ని ఫీల్ అవుతాము. మాస్ మూవీ అయినా సరే, క్లాస్ మూవీ అయినా సరే, ఏదైనా కూడా వచ్చే హై మాత్రం మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం పర్టికులర్గా 2 మాస్ మూవీస్ అండ్ 2 క్లాస్ మూవీస్లో మనకి వచ్చిన హై మూమెంట్స్ కోసం మాట్లాడుకోబోతున్నామన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి ఆ సీక్వెన్స్ చూసేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ముందుగా మనం 2 మాస్ మూవీస్ కోసం మాట్లాడుకుందాం. మాస్ సీక్వెన్స్ అనగానే హీరో వచ్చి విలన్స్ ని చెదగొట్టే సీక్వెన్స్ అనుకుంటున్నారేమో. रुको जरा सबर करो. నెంబర్ 1 ఇంద్ర. ఈ మూవీలో మనకి హై ఇచ్చే సీన్లు అలా ఇలా ఉండవు. పైగా చిరంజీవి గారికి ఒక ఫ్యాక్షన్ మూవీ పడితే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చిన సినిమా ఇది. ఇంటర్వెల్ నుంచి మొదలు మామూలుగా ఉండదనుకోండి. అయితే ఈ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది. అదే మామ, ఇఫ్ యూ ప్లక్ ద ప్లాంట్ ఐ విల్ ప్లక్ యువర్ హెడ్. ఆ సీనే. విజ్ఞాన ప్రదర్శనలో అదే మామ, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది చూసారా, ఆ సీనే. ఈ సీన్లో ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ బిహేవియర్ కోసం అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారనే చెప్పాలి. ఇంద్రసేనారెడ్డి తన శత్రువు బిడ్డ అయినా సరే పసివాడి ప్రాణమని అతన్ని కాపాడతాడు. కానీ వీరశంకర్ రెడ్డి ఎంత క్రూయల్ క్యారెక్టర్ అంటే తన బిడ్డని కాపాడింది తన శత్రువు అని తెలిసి ఆ శత్రువు కాపాడిన ప్రాణం ఇంకా బ్రతకూడదని తన సొంత బిడ్డనే చంపేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రసేనారెడ్డి ఆ పసివాడి తల్లి పడే బాధని అర్థం చేసుకొని వాళ్ళ ఇంటి ముందే ఆ బిడ్డని పాతిపెట్టి ఒక తులసి మొక్కని నాటుతాడు. అందులో తన బిడ్డని చూసుకోమని చెప్తాడు. ఇక్కడ ప్రొటాగనిస్ట్ యొక్క క్యారెక్టర్ ఎంత గొప్పదో అని, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎంత నీచమైనదో అని ప్రాజెక్ట్ చేశారు. అప్పటి వరకు ఆ సీన్ చూస్తున్న ఆడియన్స్కి ఆ ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అప్పుడే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు పవర్ఫుల్ డైలాగ్, సూపర్ హిట్ డైలాగ్, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న డైలాగు పడగానే ఆడియన్స్కి ఒక రకమైన హై వచ్చుద్ది చూడండి. ఇంకా అక్కడ బీజిఎం, చిరంజీవి గారి ఫ్యూరియస్ పర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చెక్కిపోతారంతే. ఈవెన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే రేంజ్లో హైని ఫీల్ అయ్యారు ఆడియన్స్. నెంబర్ 2 నరసింహనాయుడు. అసలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో మూవీస్ని మొదలుపెట్టే ట్రెండ్ని సెట్ చేసిందే బాలయ్య బాబు. అలాంటిది సమరసింహారెడ్డి మూవీ తర్వాత మళ్ళీ అదే కాంబోలోని మరో ఫ్యాక్షన్ మూవీ పడ్డది. అదే నరసింహనాయుడు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే పెను తుఫాను రావడానికి ముందు ఒక రకమైన సైలెన్స్ ఉంటుంది చూడండి, అలా ఉంటుందన్నమాట. డాన్స్ మాస్టర్ లాగా క్లాస్గా ఉంటూ కొంచెం సీరియస్గా ఉన్నా సరే ఎవరి మీద చెయ్యి చేసుకొని నరసింహనాయుడు తన బిడ్డ జోలికి వచ్చారని చెప్పి ఆల్మోస్ట్ వచ్చిన విలన్స్కి చుక్కలు చూపిస్తాడు. కానీ తర్వాత మాత్రం ఆ ఊరు వదిలి పారిపోతారు. ఏంట్రా ఈ మనిషి ఎలా ఉన్నాడు, పైగా క్యారెక్టర్కి ఎలాంటి ఎలివేషన్స్ గట్టిగా లేవేంటబ్బా అని అనుకుంటున్న టైంలోని విలన్స్ అంతా హీరోతో పాటు సీక్రెట్గా పారిపోతున్న హీరోయిన్ వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ని చేస్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ ట్రైన్ని ఆపేసి బ్యాచ్లు వేసుకొని కత్తులు పట్టుకొని మరీ వచ్చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు నరసింహనాయుడిని చూడగానే కత్తులన్నీ కిందకి పడేసి సింహాన్ని చూసి భయంతో లుంగి ఎత్తుకొని పారిపోయినట్టు పారిపోతారు. కానీ అక్కడ మణిశర్మ గారి బీజియంతోని బాలయ్య బాబు రాయల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఉంటాది మావా గూస్ బంప్స్ ఓవర్లోడెడ్ అంతే. ఈ మూవీ సెకండ్ హాఫ్లోని ఫ్యామిలీ ఎమోషన్స్కి ఈక్వల్గా ఎలివేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఆ ఇంటర్వెల్ సీన్ ఇచ్చే హై మాత్రం మామూలుగా ఉండదు. ఆ క్యారెక్టర్కి అంతకంటే బెస్ట్ ఎలివేషన్ ఇంకొకటి ఉండదు అన్నంత ఫీలింగ్ అయితే మనకి క్రియేట్ అవ్వద్దు అన్నమాట. అయితే ఇప్పుడు మనం 2 మాస్ మూవీస్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు క్లాస్ మూవీస్ దగ్గరికి వచ్చేద్దాం. బట్ మీలో ఎంతమందికి బ్యాటిల్ ఆఫ్ గోకుల్ గురించి తెలుసు? మన దేశం మర్చిపోయినటువంటి ఒక గొప్ప చరిత్ర. తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ వీడియో లింక్ని కింద కామెంట్స్లో పిన్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే ఒకసారి మన ఫ్యాక్ట్స్ ఛానల్ని విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. నెంబర్ 1 రాజా.
వెంకీ మామ ఎన్ని సినిమాలు తీసినా సరే కొన్ని మూవీస్‌కి మాత్రం ఆడియన్స్ మనసులోని సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఆ కొన్ని మూవీస్‌లో ఉండే వన్ ఆఫ్ ద మూవీనే 'రాజా'. ఒక దొంగ తర్వాత ఎంత మంచివాడిగా మారాడు, అలాగే ఒక జీవితాన్ని ఎలా నిలబెట్టాడు అన్నట్టుగా ఉంటుంది కథ. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీకి 'వాల్మీకి' అనే టైటిల్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది తెలుసా? ఎందుకో అన్న విషయం గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటది. బట్ ఇక్కడ మనకి హై ఇచ్చే సీన్ అంటూ ఏదైనా ఉంది అంటే కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు ఆ క్లైమాక్స్ సీక్వెన్సే. ప్రీ క్లైమాక్స్‌లోని రాజా మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు అన్నట్టుగా ముద్రించి అంజలికి దూరం చేస్తారు. ఆల్మోస్ట్ అంజలిని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ అంజలి నమ్మదు. అప్పుడే క్లైమాక్స్‌లోని తనకి సన్మానం చేస్తున్న ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది. అక్కడే అంజలి అందరి కోసం చెప్తూ ఉంటది. బట్ రాజా కోసం ఇంకా చెప్పదు. అప్పుడు మనకి ఏదో మిస్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అంజలి అంత గొప్ప స్థాయికి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం రాజా అని చెప్పడం స్టార్ట్ చేస్తది. అక్కడ 'ఎస్ఏ రాజశేఖర్' గారి బీజీఎం కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటది మామ. తర్వాత రాజాని స్టేజ్ మీదకి రమ్మని చెప్తూ ఉంటే, రాజా అనే క్యారెక్టర్‌ని అప్పటికే బాగా ఓన్ చేసుకున్న మనం, ఆ క్యారెక్టర్ ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడో, ఆ ఎమోషన్‌ని మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాము. అన్ని చప్పట్ల వర్షం మధ్యలోని ఆనంద బాష్పాలతోని రాజా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, మనకే ఏదో తెలియని ఒక హై అనేది వస్తూ ఉంటుంది. అందుకే 2 డెకేడ్స్ అయినా సరే, ఈ సీన్ చూసేటప్పుడు మనకి తెలియకుండానే మనం ఏడ్చేస్తూ ఉంటాము. నంబర్ 2 జెర్సీ. అర్జున్ ఒక కారణంగా క్రికెట్‌కి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ కారణం ఏంటో మనకి మూవీ లాస్ట్‌లో చెప్తారనుకోండి. కాకపోతే తన కొడుకు విషయంలో తను ఎప్పుడూ హీరోగా ఉండాలని చెప్పి 30 ఏళ్లు దాటిన తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడటానికి రెడీ అవుతాడు. ఈ మధ్యలో అసలు రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అవుతాడో లేదో అన్న డౌట్ అందరికీ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ అసలు అర్జున్ ఈ ఏజ్‌లో మళ్ళీ ఫార్మ్‌లోకి ఎలా వస్తాడు? సెలెక్టర్స్ అసలు సెలెక్ట్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాము. ప్యారలల్‌గా అలానే సీన్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. కాకపోతే వచ్చే ప్రతి అడ్డంకుని అడ్డుకొని వన్ బై వన్ అన్నీ క్రాస్ చేసి ఫైనల్‌గా టీమ్ సెలక్షన్ రోజు వస్తుంది. ఆ రోజు బోర్డ్‌లో తన నేమ్ చూసుకుంటాడు. అక్కడ తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం గాదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. గట్టిగా తన హ్యాపీనెస్‌ని అరిచి చెప్పాలని ఉంటుంది. కానీ ఆ ఎమోషన్‌ని లోపలే దాచుకొని రైల్వే స్టేషన్ వరకు వెళ్తాడు. ఇంకంతే. ట్రైన్ స్పీడ్‌గా వెళ్తున్న ఆ టైంలోని తన ఆనందానికి గట్టిగా రియాక్ట్ అవుతూ అరవటం మొదలుపెడతాడు. తను అరిచే ప్రతి అరుపులో కూడా తన ఆనందం కనిపిస్తూ ఉంటుంది. వస్తున్న ఆ ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ తన గెలుపుకి పడ్డ మొదటి అడుగు కోసం ఆనందపడుతూ ఉంటాడు అర్జున్. ఇన్‌ఫాక్ట్ మూవీ చూస్తున్నప్పుడు మనం ఆ క్యారెక్టర్‌కి ఎంతలా కనెక్ట్ అయిపోయి ఉంటామంటే అర్జున్ సక్సెస్‌ని మనం కూడా ఫీల్ అవుతాము. నిజంగానే మనం రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యామేమో అన్నట్టుగా ఫీల్ అవుతామన్నమాట. ఈవెన్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆడియన్స్ ఆ సీన్‌కి అలానే కనెక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యారు. ఇప్పటికి ఈ సినిమాలో మనం ఒక రకంగా గట్టిగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇదే. సో, ఫైనల్లీ అది మామ లిస్టు. హై ఇవ్వాలంటే ఖచ్చితంగా మాస్ మూవీనే అయ్యుండక్కర్లేదు. క్లాస్ మూవీలో వచ్చే సీన్స్‌కి కూడా హై ఫీల్ అవ్వగలం అని చెప్పడానికి ఈ 2 సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. బట్ మ్యాటర్ ఏటంటే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ కంప్లీట్ చేయండే. మీరిచ్చే రెస్పాన్స్ బట్టి ఎవ్రీ మంత్ ఒక స్పెషల్ వీడియోని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక టాప్ 5 అని లిస్ట్ తీసి యాక్షన్ సీన్స్ కోసం కానీ, ఎలివేషన్ సీన్స్ కోసం కానీ, లేదా ఎమోషనల్ సీన్స్ కోసం కానీ సెపరేట్‌గా వీడియోస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానన్నమాట ఇలాగా. ఇంకొకటేంటంటే మీరిలా లైక్స్ చేసి మా ఛానల్‌కి రీచ్ పెంచితేనే కదా మేము కూడా కొత్త వీడియోస్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తాము. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.